నిరుపేద కుటుంబంలో పుట్టారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఎదిగారు. అత్యున్నత పదవిని అధిరోహించారు. ఇంకా చాలు, జీవితంలో సాధించింది ఇక రెస్ట్ తీసుకుంటామని ఎవరైనా అనుకుంటారు. ఏపీజే అబ్దుల్ కలాం మాత్రం తప్ప. ఎందుకంటే ఆయన నిరంతర విద్యార్థి, నిత్యం యువతను మేల్కొల్పే ఆదర్శనీయమైన వ్యక్తి. అందుకే ఆయన రాష్ట్రపతిగా వీడ్కోలు తీసుకున్న భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేందుకు నిరంతర ప్రయాణాన్ని ఎంచుకున్నారు. కలాంకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే వారితోనే ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడేవారు. ఇక స్కూల్ పిల్లల కార్యక్రమం ఉందంటే చాలు, ఆలోచించకుండా దానికి హాజరయ్యేవారు. అది ఆయనకు పిల్లలపై ఉన్న ఇష్టం. ఇక విద్యార్థులతోనూ అధిక సమయాన్ని గడిపేందుకు కలాం ఎప్పుడూ ముందుండేవారు. సైంటిస్ట్గా ఉన్నప్పటి నుంచే విద్యార్థులకు సెమినార్లు ఇవ్వడం కలాంకు అలవాటు. ఇక ఉత్తేజాన్నిచ్చే కలాం ప్రసంగాలంటే విద్యార్థులు ఎంతో ఆసక్తిని చూపేవారు. అప్పట్నుంచి ఆయన కనిపించిన ప్రతి కార్యక్రమం ఎడ్యుకేషనల్ బేస్డ్దే. విద్యార్థులదే దేశ భవిష్యత్తని నమ్మిన ఆయన స్టూడెంట్స్కి ప్రత్యేకంగా క్లాసులు చెప్పేవారు. దేశాన్ని ఉన్నతంగా అన్నిట్లో ముందుంచే బాధ్యత మీపైనే ఉందని కలాం అనేవారు. అంతేకాకుండా ప్రస్తుత జనరేషన్ సైన్స్ పై మరింత అవగాహన పెంచుకోవాలని, సైన్స్ లో దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భావి భారతాందేనని గుర్తు చేసేవారు. ఆయన ప్రతి ప్రసంగంలోనూ సైన్స్ తో పాటుగా స్పోర్టివ్ స్పిరిట్ నుంచే ప్రసంగాలు ఎన్నో ఉంటాయి. అలా తుది శ్వాస వరకు విద్యార్థులు చిన్నారులతోనే కలాం గడిపారు. చనిపోయే ముందు కూడా ఐఐఎం షిల్లాంగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పడిపోయారు. తర్వాత మన అందరికీ దూరమయ్యారు. ప్రతి క్షణం దేశం గురించి, యువత గురించి ఆలోచించిన ఆయన భవిష్యత్ తరాలతో తన ఆశయాలు, లక్ష్యాలను పంచుకున్నారు.